నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్లో చాలా వరకు అందరి ఫేవరెట్గా నిలిచి సడన్గా అందరికి షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగా, కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? The portraying thing and all is disappointing. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్. అంత హీట్రెడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నాం? ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికీ ఇదే క్యూరియాసిటీ. కానీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు కావాలని జరిగిందా? నాకు సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్, బట్ హీ డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రిట్ చేయరు. డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాగ్ సార్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్? ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్. బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా. ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తము? నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో. హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. బిగ్ బాస్ని చాలా దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే, బిగ్ బాస్లో చాలా వరకు అందరి ఫేవరెట్గా నిలిచి సడన్గా అందరికి షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు. యాజ్ వీ ఆల్ నో, సోనియా ఇస్ అన్ యాక్ట్రెస్. షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అన్నిటితో పాటు అసలు చాక్ అనమాట. అంటే ఏదైనా కుండ బదలగొట్టి మొహం మీద మాట్లాడే వ్యక్తి, ముక్కుసూటి మనిషి అనమాట. లెట్స్ టాక్ టు హర్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ లైఫ్ అండ్ బిగ్ బాస్. సోనియా, హాయ్ అక్క. నవరాత్రి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బతుకమ్మ శుభాకాంక్షలు. అసలు బతుకమ్మ నాకు గుర్తు కూడా ఉండట్లేదు. అంటే బిగ్ బాస్ మహిమేమో, అంతేనా? ఎట్లా అనిపించింది? ఎన్ని రోజులు ఉన్నారు సోనియా? 1 month. 1 month అంటే యాక్చువల్లీ సాహసమే. ఫోన్ లేకుండా, మనుషులు లేకుండా ఎట్లా అనిపించింది? యా, నైస్ జర్నీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదైతే. కానీ ఐ థింక్ చాలా షార్ట్ స్పాన్ లోనే చాలా డ్రామాటిక్ ఎపిసోడ్స్ అయిపోయాయి. అవును. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగా, కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? జర్నీ ఇన్సైడ్ వాజ్ గుడ్, దట్ వాస్ న్యాచురల్ అండ్ యా, మనం బయట ఎట్లయితే నేను లైక్ లైక్ బీటెక్ దగ్గర నుంచి ఎట్లా ఫేస్ చేస్తామో, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తోని ఎట్లా ఎమోషన్, ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ టాస్క్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎట్లా, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదంతా ఇన్సైడ్ జర్నీ వాజ్ గుడ్ ఎనఫ్. ఓన్లీ బికాస్ ద పోర్ట్రేయింగ్ థింగ్ అండ్ ఆల్ ఈస్ డిసప్పాయింటింగ్. అంటే నేను ఉన్నట్టు మాత్రం చూపించలే. ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికీ ఇదే క్యూరియాసిటీ. ఏమైంది సోనియా? ఎవ్రీబడి నోస్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ అని. సో ఇలాంటి చిన్న చిన్న, అది కూడా ఎవరైనా పబ్లిక్ స్పేస్, అక్కడ కెమెరాలన్నీ మీ పైనే ఉన్నాయి. సో యూ విల్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యూ నార్మలీ ఆల్సో బిహేవ్ వెరీ వెల్. అక్కడైతే ఇంకా జాగ్రత్తగా. కానీ ఎందుకో బయట ప్రొజెక్షన్ తప్పుకొచ్చి అనవసరపు కాంట్రవర్సీస్ అని వచ్చి పడ్డాయి. యా, సి ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు 160 కెమెరాల దాకా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ థింగ్ అయితే అక్కడెందుకు నేను బిహేవ్ చేయాలా? అది నాకు స్పేస్ కదా. అండ్ 1 monthలో నేను ఏం చూపించాలా? అండ్ ఈవెన్ నేను ప్రాజెక్ట్స్ చూస్ చేసినప్పుడు కూడా నేను చాలా చూసి, జాగ్రత్తగా చూసి చేసుకుంటా. ఏదైనా స్పీడ్గా ఏదొస్తే అది ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా యాక్టింగ్లో కూడా నేను చేయలేదు అట్లా. సో దట్ వాజ్ లైక్ ద బాండింగ్ వాజ్ వెరీ ప్యూర్. అండ్ మేము పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, అబ్బాయి కానీ మంచిగా వి స్టార్టెడ్ లైక్ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి, అండ్ వాళ్ళని బ్రదర్స్ లాగా, దే ఆర్ లైక్ యంగర్ టు మీ.
అండ్ బ్రదర్స్ లాగా కిడ్స్ లాగా కేరింగ్ అండ్ యూనో దట్ ప్యాంపరింగ్ కేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ స్టార్టెడ్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ జర్నీ మంచిగా ఉండే. అండ్ మేము వీ స్పెంట్ లైక్ ఆల్మోస్ట్ like 4 hours each day talking about family, sharing about likes and dislikes and you know ఏం లైఫ్లో ఏం జరిగినాయి ఇవన్నీ చాలా షేర్ చేసుకున్నాం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లాటర్ ఆల్సో. సో అండ్ కామెంట్స్ చేసుకోవడం కానీ అండ్ నీ పెళ్ళైతే ఎట్లా నా పెళ్ళైతే ఎట్లా, మనం ఏం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు చేతులు పట్టుకునేది జూమ్ చేసి చూపిస్తా అంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కాలేదు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. ట్రాన్స్పరెంట్. వాట్ డిడ్ యూ ఫీల్? అంటే ఇది కావాలని జరిగిందా లేకపోతే అజంప్షనే నాకైతే కావాలనే అంటే లైక్ యూనో దట్స్ వాట్ లైక్ ఐ ఫెల్ట్. నేను పర్సనల్గా లైక్ నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా. కానీ లోపల ఉన్నప్పుడు సాటర్డే ఎపిసోడ్కి మాత్రము నేను నాగ్ సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అది నాట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. నేను యాక్సెప్ట్ చేయను. నా ట్రూత్ని మీరు స్ట్రెంగ్తెన్ చేయకుండా నేను ఏదైతే నిజం ఉన్నదో అక్కడ మీరు అన్ని వీడియోలు చూసి నింటారు కదా, లైవ్లో డిస్కషన్ మొత్తం కామెంట్ చేస్తారు అంత హర్ట్ అవడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడో మన హౌస్లోనే ఒకరో ఇద్దరో మాట్లాడారు. ఇన్ఫ్లుయెన్స్ అయిందని అనిపించింది, ఇన్ఫ్లుయెన్స్ అయిండు నిఖిల్ పృథ్వీ అని అనిపించింది ఇలాగా మాట్లాడాను. సరే నువ్వు హౌస్లో మాట్లాడేదంటే వీళ్ళకి ఇంకొక రూమ్లో జరిగేది ఇంకొక రూమ్లో తెలియదు, లేకపోతే అనుకొని ఉంటారు. అండ్ అవి దట్ కెన్ బి చేంజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్. ఎప్పుడో క్లాన్ చేంజ్ అయినప్పుడు కానీ గేమ్ మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు సార్ట్అవుట్ అయిపోతాయి అవి హౌస్లో అయితే. కానీ అది నాగ్ సార్ వచ్చి దాన్ని మళ్ళీ సార్ కూడా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా నిఖిల్ సీత అని చెప్పేసి అన్నారు. డెసిషన్ మీరు కంటిన్యూస్గా ఎపిసోడ్ ఫాలో అయినరో లేరు నాకు తెలియదు, అందుకని నేను చెప్పట్లేదు. సో మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అని సార్ అన్నారు. ఈ సీత కూడా అవును సార్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా అని సీత అనింది. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వెంట్ అండ్ నేను క్లారిఫై చేసిన సీత ఇన్ఫ్లుయెన్స్ నేను అసలు నా ఒపీనియన్ కూడా చెప్పలేదు. నేను నబీల్ అండ్ విష్ణు ఆలోచించి ఒక్కసారి అని లాస్ట్లో చెప్పిన నేను. బట్ హీ ఆల్రెడీ డిసైడెడ్ నబీల్ అని. సో దాన్నే జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ఎందుకు అనేది. అంతే జరిగింది అని చెప్తే కూడా నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడుతున్నావు అన్నాడు. నేను నిఖిల్ తరపు నుంచి మాట్లాడే అవసరం నాకు లేదు, సార్ అన్నారు స్టేజ్ మీద నువ్వు అన్నావు అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అనగానే మళ్ళీ బ్రేక్ తర్వాత సార్ ముందుకు వెళ్ళగానే సార్ ఏం నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్. ఐ ఎక్స్పెక్ట్ దట్ యూనో ఏమైందమ్మా ఈ బ్రేక్లకు గొడవ అని సీతుని అడిగారు, నిఖిల్ నన్ను అడగలేదు. నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేసినావు సోనియా అని నన్ను అడగలేదు. నిఖిల్ తరపు నుంచి నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే నేను చెప్పేదాన్ని, నాకు ఆప్షన్ ఉండేది. బట్ ఈ డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ యూనో. అండ్ థర్డ్ వీక్లో కూడా ఇంకొకటి ఏదో సరదాగా అయినా సరే అలిగినావు నువ్వు అని చెప్పేసి అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు మీరు తీసుకున్న పాయింట్. బట్ యూనో సరేలే ఫన్ ఎలిమెంట్ కావచ్చు, షోకి కాంటెంట్ కావచ్చు, అది పర్లేదు అలిగినా అని అన్నారు అంతే కదా, పెద్ద విషయం ఏం కాదు కదా అని లైట్ తీసుకున్నా. బట్ ఫోర్త్ డే దట్ ఈస్ మై ట్రూత్. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళని, అట్లీస్ట్ ఆ కాన్వర్సేషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేది ట్రూత్. దాన్ని స్ట్రెంథెన్ చేయకుండా ఫాల్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నా అంటే ఐ అండర్స్టూడ్ లైక్ వీక్ ఆఫ్టర్ వీక్ మీరు తప్పుని స్ట్రాంగ్ చేస్తున్నారు. అండ్ యూఆర్ లైక్ ప్రేజింగ్ సీతు అసలు సూపర్ ఆడినావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడినావు, ఉన్నట్టు మాట్లాడినావు, ఇలా అంతా మాట్లాడుతున్నారు డిఫరెంట్ వేరే క్యాండిడేట్స్తో. నాకైతే కనీసం ఏం చెప్పట్లేరు, నా గేమ్ గురించి చెప్తలేరు. ఎవ్రీ వీక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్. లైక్ యూనో నాకు సార్ చెప్తే మాకంత ఇంకెందుకంటే అక్కడ బయట ఏం తెలియదు కదా అక్క, మనకి చెప్పేవాళ్ళు ఉండరు. అవును కరెక్ట్. సో ఒక మనమే సెల్ఫ్ అనాలిసిస్లోనే ఇట్లనే ఉండాలి అంతే. మనకి ఒకరు ఎవరైనా అరే ఇది తప్పు ఇది రైట్ అని కూడా చెప్పరు. స్ట్రెస్లో ఉంటుంది, బాగా స్ట్రెస్, ఘోరమైన స్ట్రెస్ ఉంటుంది. తిండి ఉండదు సరిగ్గా, చాయ్ తిండి ఉండదు. ఈసారి మొత్తం సీజన్ అందరితో వింటున్నాయి ఏమైతుందో. రేషన్కి మనం గేమ్ ఆడాలా అండ్ రేషన్ గేమ్ ఆడి గెలిచిన తర్వాత 2 నిమిషాలలో ఫస్ట్ టైం ఫుడ్ కోసమే మనం టాస్క్ ఆడాలా. అండ్ టాస్క్ ఆడిన తర్వాత 2 నిమిషాలు ఇస్తారు నీకు. సూపర్ మార్కెట్లో వెళ్ళి 2 minutesలో నీకు 1 week కావాల్సినవి తెచ్చుకోవాలా.